ఈ ఎంసెట్ లేదా ఎఫ్సెట్‌లో మంచి ర్యాంక్ రాని విద్యార్థులకు బెస్ట్ ఆల్టర్‌నేటివ్ సీఏ కోర్సులు అడ్మిషన్‌లు జరుగుతున్నవి. నమస్కారం అండి. నమస్తే మేడం. సో, అయితే మనం ఎన్ఎల్‌పిని అప్లై చేస్తూ మన లైఫ్‌లో ఉండే అన్ని మంచి విషయాల్ని కూడా మళ్ళీ మనం బూస్టప్ చేసుకొని కాన్ఫిడెన్స్‌గా అన్ని చక్కదిద్దుకోవచ్చు అనేది ఒక్క మాటలో మాకు అర్థమైందండి. అయితే ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ రిలేషన్‌షిప్స్ గురించండి. సో, ఈ రోజుల్లో చాలా సున్నితంగా అయిపోయింది. ఏ రిలేషన్‌షిప్ మనం చూసుకున్నా అవునండి. గూడా. సో, చిన్నదానికే ఫీల్ అయిపోయి డివోర్స్ వరకు వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. సో, అవి ఎందుకు అవుతున్నాయో యాక్చువల్‌గా అయితే చిన్న చిన్న రీజన్స్. సో, ఆ రీజన్స్‌ని పక్కన పెట్టేసి వాళ్ళకి వాళ్ళు మళ్ళీ కలిసుండాలి అన్న ఆలోచనని ఎన్ఎల్‌పి ద్వారా ఏ విధంగా తీసుకురావచ్చంటారు? చాలా చక్కనైనటువంటి ప్రశ్న వేశారమ్మా ఇది. హ్మ్. ఈ కాలంలో మీరన్నట్టుగా చూసుకుంటే డైవర్స్ అనేది ఒక అంగట్లో దొరికే వస్తువులాగా అయిపోయింది. నాకు నచ్చితే కొనుక్కుంటాను, లేకపోతే వదిలేసి వెళ్ళిపోతానన్న టైప్‌లో అయిపోయింది. మన విలువలన్నీ తగ్గిపోతున్నాయి దానికి. దానికి కారణం ఏంటంటే స్పీడప్ అయినటువంటి ఈ టైం, ఈ జనరేషన్. దీనిలో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఎన్ఎల్పిలో చాలా చక్కనైనటువంటి కొన్ని టూల్స్ ఉన్నాయి ఇందులో. ఇవి ఈ రిలేషన్షిప్ పెంచుకోవాలంటే వీటి గురించి చెప్పే ముందర ఒక చిన్న నా లైఫ్లో జరిగినటువంటి రీసెంట్గా జరిగినటువంటి ఒక చిన్న సంఘటన చెప్పదలుచుకున్నాను. తప్పకుండా. నా స్నేహితుడు ఒక ఆయన అడ్వకేట్ ఉన్నాడు. సో ఆయన దగ్గర ఇది సివిల్ మ్యాటర్స్ చేస్తుంటారు. ఆయన సివిల్ను ప్లస్ ఈ డైవర్స్ కేసెస్ అవి చేస్తుంటే ఆయన దగ్గరికి డైవర్స్ కేసు వస్తే ఒక ముగ్గురు జంటలు నా దగ్గర పంపించారండి ఆయన. అంటే యూజువల్గా ఆయనకి ఏమైనా డౌట్ వస్తే, సార్ ఒక్కసారి మీరు ఏమైనా కౌన్సిల్ చేస్తే వాళ్ళకి బెటర్గా ఉంటుందేమో చూడండి అని నా దగ్గర పంపిస్తూ ఉంటారు. అలాంటి నేపథ్యంలో ముగ్గురు వచ్చారు. ఆ ముగ్గురులో ఒక నెల రోజుల తర్వాత ఇద్దరు వాళ్ళ డైవర్స్ అప్లికేషన్ క్యాన్సిల్ చేసుకున్నారండి. వావ్! ఇంతకీ నేను చేసింది ఏమిటి అని అంటే ఏం లేదండి. ఇద్దరిని కూర్చోబెట్టి విన్నాను నేను విడివిడిగా. హస్బెండ్ని ఒకసారి, వైఫ్ని ఒకసారి కూర్చోబెట్టి విన్నాను. ఇందులో నాకు అర్థమైంది ఏంటంటే, వైఫ్ ఏమంటుందంటే, నేను పొద్దున్నుంచి రాత్రి వరకు కష్టపడుతున్నానండి, కనీసం ఒక్క మాట, ఈ కూర బాగా చేసావమ్మా, ఈ పప్పు బాగా చేసే తల్లి, ఇల్లు నీట్గా సర్ది పెట్టావు, ఇలాంటి ఏ మాటలు ఉండవండి. 15 ఏళ్ళు అవుతుంది నేను పెళ్లి చేసుకొని కాపురం చేస్తూ, ఇంకా ఇది అనుభవించాల్సిన అవసరం ఉందా నాకు ఇష్టం లేదండి, నేను వెళ్ళిపోతాను, నాకు ఇప్పించేసేయండి, డైవర్స్ 15 ఇప్పించే. సంవత్సరాల తర్వాత 15 సంవత్సరాల కాపురం చేసిన తర్వాత విషయం అండి. హస్బెండ్ని అడిగితే ఆయన చెప్పేది ఏంటంటే, ఏమంటే 15 ఏళ్ళు సరే, పెళ్ళైన కొత్తల్లో అంటే అనుకోవచ్చు, వాళ్ళ ఇంట్లో ఒక రకంగా ఉంది, ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక రకంగా ఉంటుంది పరిస్థితి. 15 ఏళ్ళు అయిందండి పెళ్ళి, ఈ రోజుకి ఆ అమ్మాయికి ఇల్లు నీట్గా పెట్టడం చేత కాదండి. నేను పొద్దున్న టేబుల్ మీద కాఫీ కప్పు పెట్టి వెళ్తే ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత కూడా కాఫీ కప్ అక్కడే ఉంటుందండి. ఇట్లాంటి అమ్మాయితో నేను ఎట్టా వేగాలంటే ఆల్రెడీ 15 ఏళ్ళు వేగొచ్చానండి, ఇంకేం వేగమంటారు చెప్పండి, మాకు డైవర్స్ ఇప్పించండి మహానుభావాన్ని. కాఫీ కప్ గురించి వచ్చింది డ్రైవర్స్. ఇంకా అలాంటివి ఎన్నో ఉంటాయి. ఇలాంటివి ఎన్నెన్నో. ఏంటి మన తలుపు మీద వేసినటువంటి టవల్ కూడా తీసి పెట్టదండి, నా చొక్కాలు ఏవి ఇస్త్రీ చేయించదండి, ఎక్కడ పడేసినవి అక్కడే ఉంటాయండి, ఇలాంటివన్నీ కూడా. సో వీళ్ళకి నేను చెప్పింది ఏంటంటే, మీకు డైవర్స్ కోర్టు మెట్లెక్కి నలుగురు కళ్ళల్లో పడి డైవర్స్ తీసుకోవాలా, లేకపోతే గుంబనంగా ఈ ఆఫీస్లోనే డైవర్స్ కాగితాలు మీకు కోర్టు జడ్జి దగ్గర నుంచి వస్తే బెటర్, ఏది కావాలి మీకు అని అడిగా. నలుగురిలో ఎందుకండి, మాకు ఇట్లాగే ఇస్తే బెటర్, అదేదో తొందర చేసి పెట్టండి బాబా. తొందరగా అంటే కాదండి, ఇటువంటి వాటికి ఒక నెల రోజులు టైం పడుతుంది, ఈ నెల రోజులు మాత్రం మీరు చేయాల్సిన పని ఏంటంటే అని అమ్మాయికి ఏం చెప్పానంటే, మీ ఆయనకి ఏ విధంగా కంప్లైంట్లు ఇచ్చాడుగా నీకు, నువ్వు నీట్గా పెట్టట్లేదు, అది విడిపోయేటప్పుడు ఆ నెగిటివ్ థాట్స్తో ఎందుకు ఉండడం, మీరు ఒక పాజిటివ్ థాట్ ఆయనకి ఇవ్వండి, మీ గురించి ఒక మంచి అభిప్రాయం ఇచ్చేసి మీరు విడిపోండి, ఈ నెల రోజులు మాత్రం నీట్గా మెయింటైన్ చేయండి ఇల్లంతా కూడా అని చెప్పి ఆ అమ్మాయికి చెప్పాను. ఈయనకేం చెప్పానంటే, ఇదే చెప్తూ మీరు ఈ నెల రోజుల పాటు ఆ అమ్మాయి ఏం చిన్న విషయం చేసినా సరే, బ్రహ్మాండంగా ఉంది, అద్భుతంగా ఉంది, సూపర్గా చేసావని చెప్పండి మీరు. ఎందుకంటే విడిపోయేటప్పుడు కూడా మనస్పర్ధలతో ఎందుకు, ప్రశాంతంగా ఎవరు బ్రతుకు వాళ్ళు బ్రతకడానికి అవకాశం ఉంటుంది కదా అని చెప్తే దానికి వాళ్ళు సమ్మతించి ఓకే అన్నారు. కానీ 15వ రోజు నాకు ఫోన్ చేసి, మరి సార్ ఒకసారి లాయర్ గారితో మాట్లాడి ఇది క్యాన్సిల్ చేయించవచ్చు కదా అని అన్నారు. సూపర్. అంటే ఇక్కడ ఒక చిన్న విషయం అంటే, ఇంతకు ముందు ఎన్ఎల్పి గురించి చెప్పాను, చూడడం ద్వారా, వినడం ద్వారా, అనుభవించడం ద్వారా ప్రపంచాన్ని మనం ఆస్వాదిస్తామని చెప్పి. ఈ పంచేంద్రియాల్లోకి మనకి ఒక ఇంద్రియం ఎక్కువగా పనిచేస్తుంటుంది ఒక్కొక్క వ్యక్తికి. కొందరు చూడడం ద్వారానే వాళ్ళకి ఈ ప్రపంచం అర్థమవుతుంది, కొందరికి వినడం ద్వారానే పరిచయం అవుతుంది ఈ ప్రపంచం, కొందరికి అనుభవించడం ద్వారానే. అంటే దీనికి ఎగ్జాంపుల్ కూడా చెప్తాను, మీ అందరికీ అర్థమయ్యేటువంటి ఒక సింపుల్ ఎగ్జాంపుల్. సినిమా థియేటర్కి వెళ్ళామనుకోండి, సినిమా చూస్తున్నారు, కొందరికి
ఆ సినిమా చూసేటప్పుడు వెనక సీనరీ ఎట్లా ఉంది, ఏ ఏ లొకేషన్స్లో తీశారు, అరే లొకేషన్ బ్రహ్మాండంగా ఉందని మాట్లాడతారు, అవును. మంచి కాస్ట్లీగా తీశారు, స్విట్జర్లాండ్కి వెళ్ళారు, న్యూజిలాండ్కి వెళ్ళారు అని మాట్లాడతారు. అంతేగాని ఎవడు వాళ్ళందరూ ఏంటి ఈ విజువల్కి సంబంధించిన వాళ్ళు. కొందరు అంటారు అబ్బా బాలకృష్ణ డైలాగ్ ఏముంది, అదిరిపోయింది డైలాగ్, పంచ్ డైలాగులు ఉన్నాయని మాట్లాడుతూ ఉంటారు. అది ఆడిటరీ వినేవాళ్ళు. కొందరిని మీరు చూస్తుంటారు సినిమాలో లాస్ట్లో విలన్ కనుక హీరోయిన్ని వెంబడిస్తున్నాడు చేస్తున్నాడంటే వీళ్ళు సీట్లోంచి లేచిన అది కాదు ఈ సందులో నుంచి వెళ్ళిపో, అటుపక్క వెళ్ళిపో, ఇటు వెళ్ళిపో అని చెప్పి మాట్లాడుతుంటే దక్కు వాడు పక్కనే ఉన్నాడని. ఇలాంటివన్నీ వీళ్ళందరూ ఎమోషనల్గా ఫీల్ అయ్యేవాడు, ఫీలర్స్. ఈ 3 రకాలైనటువంటి మనుషులు. ఈ 3 రకాల్లో భర్త విజువల్ అయ్యుండి చూసేవాడు అయ్యుండి భార్య ఆడిటరీ అయ్యింది అనుకోండి, ఆవిడకి నీట్నెస్ అంటే ఏమో తెలియదు. నేను ఇందాక చెప్పింది అదే. ఆవిడకి నువ్వు మంచిదానివి, నువ్వు గొప్పదానివి, చాలా బాగుంటావు, నువ్వు అందంగా ఉంటావు, నువ్వు చాలా మంచిగా చేస్తావు, నువ్వు కూర బాగా చేసావు, వంట బాగా చేసావు, వినడానికి ఆవిడకి చాలా ఆనందం. ఓకే. అవి ఈయనకి తెలియదు. ఇప్పుడు ఆ 2 చేయమని చెప్పేసరికి అద్భుతాలు జరిగాయి. ఓకే. సో దీన్ని లవ్ లాంగ్వేజ్ అని కూడా అంటారు కదా అండి. అబ్సల్యూట్లీ అనొచ్చండి. దీనిలో అతి ముఖ్యమైనది ఏంటంటే ఎదుటి వ్యక్తిని ఏ విధంగా తెలుసుకోవాలి. వాళ్ళు లవ్ లాంగ్వేజ్లో మాట్లాడాలంటే ఎదుటి వ్యక్తికి కావాల్సిన భాషలో మనం మాట్లాడాలి కదా. అవును. సో ఆ మాట్లాడేటప్పుడు కొద్దిగా వాళ్ళ భాషలో పలికే పదాలు ఏముంటాయి అనేది కొద్దిగా అర్థం చేసుకోవాలి. ఏమండి మనం ఊరు వెళ్దాం సెలవులకి, ఇది ఆడిటరీ పర్సన్ మాట్లాడేది. ఓకే. అదే ఒక విజువల్ పర్సన్ మాట్లాడనుకోండి, మంచి సీనరీస్ ఉన్న ఊటీకి కానీ కొడైకెనాల్కి కానీ వెళ్దామండి, ఇక్కడేంటి మంచి సీనరీస్. అదే ఎక్స్పీరియన్స్ అనుభవించే వాళ్ళు మాట్లాడితే మీరు ఎక్కడికన్నా తీసుకెళ్ళండి, ఆహ్లాదకరంగా ఉండాలండి అక్కడ అంతా కూడా, ఒక అరకు కన్నా తీసుకొని వెళ్ళండి, లేకపోతే దీనికన్నా తీసుకెళ్ళండి అని. అంటే అనుభవించే వాళ్ళు మాట్లాడే భాష వేరుంటుంది, అంటే పదాలు వేరుంటాయి. ఒక్క 2 నిమిషాలు శాంతంగా మనం వాళ్ళు మాట్లాడే భాషని గనక పట్టుకోగలిగితే, అందులో ఉపయోగించే పదాలని పట్టుకోగలిగితే, ఆ భాష వాళ్ళతో తిరిగి మాట్లాడితే సరిపోతుంది. అంతే. సింపుల్, ప్రాక్టికల్, చాలా ప్రాక్టికల్. అంతే. ఇది ఒక టెక్నిక్. రెండో టెక్నిక్ మేము ఈ ఎన్ఎల్పి లాంగ్వేజ్లో మాట్లాడేది మిర్రరింగ్ అండ్ మ్యాచింగ్ టెక్నిక్ అంటాం. అంటే ఏంటంటారు? అంటే ఇప్పుడు మీరు అద్దంలో చూసారనుకోండి, మీరు ఎడం చేయి ఎత్తారంటే మీకు కుడి చేయి ఎత్తినట్టు, రైట్? అదే విధంగా నేను మీ ఎదురుకుండా కూర్చున్నప్పుడు మీరు ఎలా ఉంటారో మీకు రివర్స్ యాంగిల్లో నేను కనిపించాలి, మీరు అద్దంలో నన్ను చూసుకున్నట్టుగా ఉండాలి. ఓకే. అది ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మన ఇద్దరి మధ్య ఆ ర్యాపో బిల్డప్ అయిపోతుంది తెలియకుండా, సబ్ కాన్షియస్ లెవెల్. ఓకే. అదేవిధంగా నా గొంతు ఏ విధంగా ఉందో మీ గొంతు కూడా అదే లెవెల్కి, అదే పిచ్కి మీరు సవరించుకుంటూ ముందరికెళ్ళారంటే దట్ విల్ అగైన్ డూ సబ్ కాన్షియస్ లెవెల్లో మనకు కనెక్ట్ అయిపోతుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో సాధించారు, ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చేస్తున్నారు, మీరు ఫస్ట్ టైం మీరు ఇంటర్వ్యూ చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది? రైట్? ఇంటికి వెళ్ళి మీరు చెప్పారనుకోండి, ఈ రోజు నా ఫస్ట్ ఇంటర్వ్యూ అయ్యింది అని అమ్మ నాన్నలతో చెప్పాం, సర్లే చేసావులే అన్నారు అనుకోండి, చాలా బాధేస్తుంది. చాలా బాధేస్తుందా? అదే అమ్మ నా తల్లి చాలా బాగా చేసా, ఎట్లా జరిగింది ఏంటి అని కొద్దిగా కూర్చుని నుంచి ముందరికి వంగి అమ్మ ఎలా జరిగింది తల్లి అని మాట్లాడారు అనుకో, అప్పుడు ఏమనిపిస్తుంది? నేను ఏం చేశానంటే అమ్మ నేను అట్లా కూర్చున్నప్పుడు అంటే వీల్ టాకింగ్ అబౌట్ ఎందుకు వస్తుంది అది అంటే మీ ఎనర్జీకి నా ఎనర్జీ ఎప్పుడైతే మ్యాచ్ చేశానో మన ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ అనేది చాలా ఫాస్ట్గా బిల్డప్ అయిపోతుంది సబ్ కాన్షియస్ లెవెల్. ఓకే. అదే భార్యాభర్తల మధ్య ఉండేటువంటి బంధం. భర్త ఇంటికి వస్తున్నాడు, రాగానే ఏ దీనిలో వచ్చాడో తెలియదు, బస్సులో బహుశా స్ట్రెస్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే ట్రాఫిక్లో వస్తున్నప్పుడు ఇరిటేషన్ అయ్యి ఉండొచ్చు. ఇంటికి రాగానే ఆయన ఎనర్జీ ఏంటి, మీ ఎనర్జీ ఏంటి? కొద్దిగా మంచినీళ్ళు తెచ్చేయమ్మా, ఆయన రాగానే మంచినీళ్ళు తెచ్చేయమని అడగకుండానే నువ్వు ఆఫర్ చేస్తే ఎలా ఉంటుంది? అమ్మో నన్ను అర్థం చేసుకుంటే భార్య ఉంది అనే ఒక చిన్న అంటే ఆ ఫీలింగ్కి నువ్వు మ్యాచ్ చేస్తూ సైలెంట్గా నువ్వు చేయాల్సిన ఇదేం లేదు, సైలెంట్గా మ్యాచ్ చేసి వాళ్ళ ఎనర్జీని నువ్వు మ్యాచ్ చేసినప్పుడు అద్భుతంగా ఉంటుంది. ఒకళ్ళ మీద ఒకళ్ళ ప్రేమ అనుబంధం అవన్నీ కూడా పెరుగుతాయి, తెలియకుండా పెరిగిపోతాయి. అంటే మీ ఎనర్జీని నేను మేనేజ్ చేయగలిగినప్పుడు, నా ఎనర్జీని మీరు మేనేజ్ చేయగలిగినప్పుడు అంతకు మించింది ఏమీ లేదు. అద్భుతమైనటువంటి ఎనర్జీ అన్నమాట అది. సో ఇలా చేయడం వల్ల ఆ బంధాలు బాంధవ్యాలు ఇంకా ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. సో ఇందులో ఒక చిన్న అగైన్ ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, నా స్నేహితుడు ఎప్పుడు మా ఆవిడ ఇంటికి వెళ్తే ఏం చేయదురా ఇట్లా ఉంది అట్లా ఉందని, దీని గురించి చెప్పిన తర్వాత వాడు చెప్పింది ఏంటంటే, ఈ మధ్యకాలంలో చాలా ప్రశాంతంగా ఉందిరా లైఫ్ అంతా. నువ్వు చెప్పిన తర్వాత ఏమైంది అంత లైఫ్? ఇంతకు ముందర నాకు తలనొప్పి అంటే మా ఆవిడ
పిల్లలందరినీ బయటికి తరిమేసేసి టీవీ గీవీ కట్టేసేసి సైలెంట్ చేసి నా దగ్గర పక్కన కూర్చొని జండు బాములు పూసేసి ప్రతి 5 నిమిషాలకు వచ్చి ఏమండి తలనొప్పి తగ్గిందా అని అడిగేది. నాకేమో టాబ్లెట్ వేసుకొని పడుకుంటే అయిపోతుంది. ప్రతి 5 నిమిషాలు డిస్టర్బ్ చేసుకుంటే నా తలనొప్పి ఎక్కడ తగ్గుతుంది? ఓకే. ఆవిడ వినేది కాదు. ఈ ఎన్ఎల్పి అయిన తర్వాత నాకు అర్థమైంది ఆ అమ్మాయి ఫీలర్ అని. సో అందుకని నేను ఆవిడ అడగంగానే అమ్మ చాలా తగ్గిందమ్మా, తగ్గుతోందమ్మా, ఒక 2 నిమిషాలు ఉండమ్మా, నేను చెప్తాను మళ్ళా అని చెప్తే సంతోషించింది. అదేవిధంగా ఆవిడకి తలనొప్పి వస్తే నేను టీవీ తక్కువ సౌండ్ పెట్టి పిల్లలందరూ మాట్లాడకండి అని చెప్పి ఒక మాట చెప్పి ఆవిడ పడుకున్న గదికి తలుపు దగ్గర వేసి మా టీవీ మా కార్యక్రమాలు చూసేవాడు. నేనేమో మీకైతే ఇట్లా వచ్చి పక్కన కూర్చుండేదాన్ని, మీరేమో నాకు కూర్చోకుండా వదిలేసి వెళ్ళిపోతారనేది. ఇప్పుడు ఆవిడ ఫీలర్ అనేది అర్థమైన తర్వాత నుంచి నేను కూడా ఆవిడకి తలనొప్పి వచ్చినప్పుడల్లా జండు బాంబు పోసి పక్కన కూర్చొని ప్రతి 2 నిమిషాలకి అమ్మ తగ్గిందంటే ఈ మాటలకి ఆవిడకి హీల్ అయిపోయింది. నైస్. అంటే ఇలాంటి టెక్నిక్స్ అనేవి చాలా 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 సింపుల్గా ఉంటాయండి. కానీ ఒక్కటి అనుభవిస్తే కనుక ఈజీగా లైఫ్లో అత్యద్భుతమైనటువంటి సంతోషకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి జీవితాన్ని జీవించడానికి అందరికీ ప్రతి ఒక్కళ్ళకి అవకాశం ఇందులో ఉంటుందండి. ఖచ్చితంగా అండి. అది మనం తెలుసుకోవాలి, టైం ఇవ్వాలి. వాళ్ళు ఎలాంటి పర్సన్, వాళ్ళ లవ్ లాంగ్వేజ్ ఏంటి అని చెప్పి. అంతే. ఆ లవ్ లాంగ్వేజ్ అర్థం చేసుకుంటే దానికి మించింది ఏం లేదు. ఈ రోజుకి నేను ఉపయోగించేది ఏంటంటే రోజుకి కనీసం అంటే ఒక మ్యాండేటరీ అనమాట, రోజుకి 5 సార్లు మా ఆవిడకి ఐ లవ్ యూ చెప్తూ ఉంటానండి. ఓ నైస్. అంటే లవ్ లాంగ్వేజ్కి ఏజ్తో సంబంధం లేదు. నిత్య యవ్వనంగా ఉండొచ్చు, నిత్య నూతనంగా ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. నిజమే. ఆ ఫేస్ లో గ్లో వస్తుంది, ఆ మానసికంగా ఉత్సాహంగా వస్తే మన ఏజ్ కూడా బయటకు తెలియదు అంటారు కదండి. అది చాలా బాగా తెలియజేశారండి. సో ప్రతి ఒక్కళ్ళ మధ్య ప్రేమలు, అనుబంధాలు ఇవన్నీ చిగురించాలంటే మీరు చెప్పిన ఎన్ఎల్పిలో ఈ ట్రిక్స్ అన్ని కూడా మనం పాటించినట్లయితే, మిర్రరింగ్ అండ్ మ్యాచింగ్ ఒకటి, అనుభవించడము లేకపోతే చూడడము లేకపోతే వినడం ద్వారా ఇవి ఏవైతే ఉన్నాయో అవి మనం పాటించగలిగితే చక్కటి సంబంధ బాంధవ్యాలు అందరితో పెరుగుతాయండి. చాలా బాగా తెలియజేసేందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.